నేటి కవిత సమూహ సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్కారం. నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి మీకందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సమూహ గౌరవ అధ్యక్షులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, ఆదరణీయులు సమూహ వ్యవస్థాపకులు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, ప్రాతోదయాన్నే పలకరించే వినూత్న వైవిధ్యభరితమైన అంశాలు మన సమూహంలో అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారు ప్రతిరోజు ప్రాతోదయాన్నే వాటిని మనకు ఆ అంశాలని తెలియజేస్తారు. మరి అటువంటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మరియు ప్రస్తుత సమాజానికి అర్థం పట్టే ప్రత్యేకమైన వినూత్నమైన అంశాలకు అలతి పదాల అలంకార ప్రయోగాలతో చక్కని అంత్యప్రాసలను ఉపయోగిస్తూ సమూహ కవివర్య గణమంతా కూడా తమ యొక్క చక్కని కవితలను అందజేస్తారు. మరి ఆ విధంగా వచ్చిన ఆ కవితలను సమూహంలోనివి తమకు నచ్చిన కవితలను ఎంచుకొని అందించిన సమీక్షాభినందన, అభిప్రాయ అభినందన సమాహారమే నాకు నచ్చిన కవిత. మరి నేటి ఈ వారం కూడా నాకు నచ్చిన కవితాంశ సమీక్షాభినందనలు వచ్చాయి. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, వెంటనే మనం వాటిని చూసేద్దాం రండి. మనకు వచ్చిన మొట్టమొదటి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక ప్రశాంతి రేవూరి గారిది. ప్రశాంతి రేవూరి గారికి నచ్చిన కవిత జనవరి 3వ తేదీన ఇవ్వబడిన అంశము నొప్పింపక తానువ్వక. శీర్షిక తామరాకు మీద నీటి బొట్టు. శ్రీ కందుకూరి మనోహర్ గారు రాసిన కవిత. శ్రీమతి మెరుగు అనురాధ మేడం గారు సమర్పిస్తున్న నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి నమస్సులు మరియు స్వాగతం. నా పేరు ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. ఈ వారం నాకు నచ్చిన కవిత జనవరి 3వ తేదీన ఇవ్వబడిన అంశం నొప్పించక తానువ్వక. అలాగే చక్కని శీర్షికను అందజేశారు మనకు శ్రీ కందుకూరి మనోహర్ గారు, తామరాకు మీద నీటి బొట్టుతో. చాలా సంతోషం కలిగించింది ఆ శీర్షిక చూడగానే. వారి శీర్షిక ద్వారా చెప్పాలనుకున్న విషయం ఎంతో సూటిగా అర్థవంతంగా చెప్పారు. నన్ను చాలా మెప్పించిన అక్షర మందారాలు ఇవే. మన నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనట. మందు చేదైనా చక్కెరలో అద్దె తినిపించాలి. తామరాకు మీద నీటి బొట్టులా అంటి ముట్టనట్టు ఉండాలి. శీర్షిక ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా వదిలిపెట్టక ఎంత చక్కగా వివరించారో మనోహర్ గారు. ఆహా అనిపించింది. కవితను చదవగానే నా యొక్క మొట్టమొదటి భావన. అందుకోండి ఈ సాహితీ సోదరి అభినందనలు మనోహర్ గారు. ఈ సదవకాశం కలిగించిన మన సమూహ పెద్దలు శ్రీ సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి వినమ్ర నమస్సులు. నా అభిప్రాయాన్ని తన తీయని స్వరంతో వినిపించే అనురాధ మేడం గారికి హృదయపూర్వక నమస్సులు అంటూ ప్రశాంతి రేవూరి గారు తమ యొక్క అత్యద్భుతమైన సమీక్షాభినందనను మనకు పంపించారు. ధన్యవాదాలు ప్రశాంతి రేవూరి గారికి. మీరు క్రమం తప్పక మీ యొక్క సమీక్షాభినందనను మాకు పంపుతున్నారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, అలాగే తమ యొక్క సమీక్ష అభినందన పొందిన కందుకూరి మనోహర్ గారు, అందుకోండి మా యొక్క శుభాభినందనలు కూడా. ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక కవివర్యులు శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది. ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి బత్తిన గీతాకుమారి గారు వ్రాసిన నొప్పింపక తానువ్వక అనే అంశానికి మాటే మంత్రమైతే అనే శీర్షికతో వ్రాసిన కవిత. నాకు నచ్చిన కవితాంశంలో భాగంగా బత్తిన గీతాకుమారి గారి నొప్పింపక తానువ్వక అనే అంశానికి గాను మాటే మంత్రమైతే అనే శీర్షికతో వ్రాసిన కవిత బాగా నచ్చింది. అందులోని కొన్ని వాక్యాలు నన్ను ఆకర్షించాయి. అంతరంగ పుటలను కాస్త చదవగలిగి మమకారపు పుప్పొడి అద్దుకొని సానుకూలత అంతర్వాహినిగా సాగే పలుకులు మధుర రసగులికలే. ఇంకా అహం విరుపులు
లౌక్యం బాటన కలిసికట్టుగా పరిమళించాలని కురిచైపోతున్న విలువలు, శుష్క ఉపన్యాసాలు, మార్ధవాల మాటలు మంత్రమై మదిని తాకాలని సున్నితంగా ఆకర్షించాయి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా. ఇటువంటి అందమైన పదాలతో వ్రాసిన కవిత నాకు ఎంతో బాగా నచ్చింది. కవయిత్రి బత్తిన గీతాకుమారి గారికి హృదయపూర్వక అభినందనలు. నాకు ఈ అవకాశం కల్పించిన సమూహ సలహాదారులు శ్రీదాస్యం సేనాధిపతి సార్ గారికి మరియు నిర్వాహకులు అనురాధ మేడం గారికి మరియు మన అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తమ యొక్క అత్యద్భుతమైన సమీక్ష అభినందనను మనకు పంపారు ఆకుమల్ల కృష్ణదాస్ గారు. ఆకుమల్ల కృష్ణదాస్ గారు మీకు సదా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క అద్భుతమైన సమీక్షాభినందన పొందిన కవయిత్రి బత్తిన గీతాకుమారి గారికి శుభాభినందనలు. గత వారం వచ్చిన మన యొక్క నేటి కవిత, నాకు నచ్చిన కవిత సమీక్షాభినందన అభిప్రాయ మాలిక ప్రశాంతి రేవూరి గారిది. వారికి నచ్చిన కవిత ఉరిమళ్ళ సునంద గారి కవిత స్వేచ్ఛావాక్యం అనే శీర్షికతో వ్రాయబడింది. నేటి కవిత సాహిత్య సమూహ శ్రీమతి అనురాధ గారు ఎంత చక్కగా సమర్పిస్తున్న నాకు నచ్చిన కవిత కార్యక్రమానికి నమస్సులు. నేను ప్రశాంతి రేవూరి, హైదరాబాద్. ఈ వారం నాకు నచ్చిన కవిత శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారిది. వారు వ్రాసిన స్వేచ్ఛావాక్యం అనే శీర్షికతో వ్రాయబడిన కవిత. ఆర్థిక స్వావలంబన చూసుకొని స్వేచ్ఛ కోసం ఎగురుతున్నాయి పదాలన్నీ అంటూ చాలామంది ఉద్యోగం చేసి సంపాదించే వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిచయం చేశారు కవయిత్రి గారు. ఇది సహజత్వపు బాట విడిచి సంపూర్ణత్వపు మాట మరిచి ప్రవర్తించడం అని గుర్తు చేశారు సునంద మేడం గారు. ఆర్థిక స్వావలంబనను గర్వంగా తలుస్తూ మురిసిపోతూ తల్లి వాక్యపు ఆవేదనను అర్థం చేసుకోవాలని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అర్థం చేసుకున్న పిల్ల పదాలను స్వేచ్ఛ కోసం వేచి చూడమని హితవు పలికిన విధానం నా మనసుకు చాలా సంతోషం కలిగించింది. కవిత యొక్క ఎత్తుగడ నుంచి ముగింపు వరకు చాలా చక్కని పదబంధాలతో నడిపించిన ఉరిమళ్ళ సునంద గారికి అభినందనలు, హృదయపూర్వక నమస్సులు అంటూ మన సాహితీ సోదరి ప్రశాంతి రేవూరి గారు తమ యొక్క చక్కని అభిప్రాయ మాలికను పంపారు. ప్రశాంతి రేవూరి గారు, మీ యొక్క సమీక్ష అభినందన మాలికకి ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్ష అభినందన పొందిన మన బాల సాహిత్య కవయిత్రి శ్రీమతి ఉరిమళ్ళ సునంద మేడం గారికి శుభాభినందనలు. గత వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక కవివర్యులు శ్రీ మార్గం కృష్ణమూర్తి గారిది. కృష్ణమూర్తి గారికి బాల సాహితీవేత్త మన ప్రముఖ కవయిత్రి శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారి కవిత వారికి బాగా నచ్చిన కవిత. అంశం నేను పుస్తకమైతా, శీర్షిక నేను కూడా పుస్తకమైతే. నూతన కవుల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలనే లేక వారిలో క్రియేటివిటీ పెంచాలనే ఒక వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ చక్కని కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కల్పించిన గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి మరియు ఈ వినూత్న కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ కవుల మన్ననలు పొందుతున్న శ్రీమతి అనురాధ మేరు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ వారి యొక్క సమీక్షాభినందని ప్రారంభించారు శ్రీ మార్గం కృష్ణమూర్తి గారు. నేటి కవిత సమూహంలో సోమవారం నుండి శనివారం వరకు వ్రాసిన అన్ని కవితలు కూడా చాలా బాగున్నాయి. వీటిల్లో నాకు బాగా నచ్చిన కవిత శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారి నేను పుస్తకమైతా అనే అంశానికి నేను కూడా పుస్తకమైతే అనే శీర్షికతో వ్రాసిన కవిత. అయితే వీరు అంశం పేరే నేను పుస్తకమైతే అనే అర్థం చేసుకొని కవితను వ్రాసినట్లుగా అనిపించింది. వీరు రచించిన కవితలో చక్కని ఎత్తుగడ, పోలికలు, పదబంధాలు, వర్ణనలు, అలతి పదాలతో సందేశాలు కూడా కనిపించాయి. కవిత చివరిలోని 4 వాక్యాలు కూడా నాకు బాగా నచ్చాయి. అవి
నేనే గనుక పుస్తకమైతే నీవే గనుక నా విలువను గుర్తిస్తే నిండు నూరేళ్ళు నీ మదితో కలిసి సహజీవనం చేయాలని ఉంది. గుర్తిస్తావు కదూ? ఒక విద్యార్థి పుస్తకం విలువను గుర్తించి దానిని ఇష్టంగా విడవకుండా చదివినట్లయితే ఆ పుస్తకం విద్యార్థి వద్దే జీవితకాలం ఉంటుంది అనేది ఒక అర్థమైతే, పరోక్షంగా ఒక స్త్రీ తన భర్తతో నీవే గనుక నా విలువను గుర్తించినట్లయితే నిండు నూరేళ్ళు నీ మనసుతో కలిసి సహజీవనం చేయాలని ఉంది అని ఆ అభిప్రాయాన్ని, ఆ భావనను నీవు గుర్తిస్తావు కదూ అని భర్తను గోముగా అడిగినట్లు కూడా అనిపించింది. ప్రతి కవితలో ఇలా సమాజానికి ఉపయోగపడే ఏదో ఒక సందేశం కానీ, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా కానీ, ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చే విధంగా కానీ ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అలాంటి కవితలు వేల సంవత్సరాలు ప్రజల మస్తిష్కంలో వేమన సుమతి శతక పద్యాలలా నిలిచిపోతాయి. ఇంత మంచి సందేశాత్మక కవితను అందించిన శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారికి మరియు ఎంతో చక్కగా అభినందనల కవితలను చదువుతున్న శ్రీమతి అనురాధ మెరుగు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మార్గం కృష్ణమూర్తి అంటూ ఒక అత్యద్భుతమైన సమీక్ష అభినందన అలతి పదాలతో వారు కూడా ఆ సమీక్ష అభినందనను పంపారు మనకు మార్గం కృష్ణమూర్తి గారు. మార్గం కృష్ణమూర్తి గారు, మీకు సదా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క అభినందన పొందిన బాల సాహితీవేత్త, వారు చాలా సీనియర్ సాహితీవేత్తలు, శ్రీమతి ఉరిమళ్ళ సునంద గారికి శుభాభినందనలు. మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక మన ఆచార్యులు గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారిది. వారికి నచ్చిన కవిత సత్యసుధ కట్టమంచి గారి కవిత కన్నీటి బొట్లు అనే శీర్షికతో వారు వ్రాసిన కవిత మన ఆచార్యుల వారికి ఎంతో బాగా నచ్చిన కవిత. ఇంకా ఎంతకాలం అనే అంశానికి గాను శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారు వ్రాసిన కవిత వారికి నచ్చిన కవిత. కవయిత్రి సత్యసుధ గారు ఆద్యంతం అంశాన్ని కవితామయం చేయడంలో తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించారు. మట్టి చిక్కంలో దాచేందుకు నీటి చుక్కల కాసులు అప్పుడొకటి చేరినా ఎండిన డొక్కలో నిండని మెతుకుల ఎప్పటికప్పుడే ఆవిరైపోతుంటాయని కవితను ఎత్తుకున్న తీరు చాలా బాగుంది. ఆ నీటి ప్రవాహానికి ప్రవాసమే ముద్దేమో, బీడు నేలకు గాలితెరలు కట్టి మట్టి అంటని కాంక్రీటు బండలపై జారుతూ రైతు వాసన గిట్టని డ్రైనేజీలో చేరడమే ఇష్టమని కొనసాగించారు. అయినా ఏటికి వైధవ్యం వచ్చాక నేలకు సస్యశ్యామలం ఏదని ప్రశ్నించారు. ఆశల చూపులతో ఓ బక్క చిక్కిన ప్రాణం దుక్కి దున్ని అమ్మను అన్నపూర్ణను తలుచుకుంటూ కన్నీటి నాట్లు వేస్తూనే ఉందని ఆవిష్కరించడం కవయిత్రి నేర్పరితనం కానవస్తుంది. పాలకులు ఎందరుంటే ఏం లాభం, అర్థించే ఆ చేతులు ఆకాశాన్నే మొక్కుతుంటాయని, ఇంకా ఎంతకాలం ఇలా అని కవయిత్రి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. రైతన్నను ఉన్నతంగా చిత్రిస్తూ సందిగ్ధమే కానరాని రేపటి ఉదయంలా, ప్రశ్నకు తావులేని సమాధానంలా అతనొక ఆగని ఋతువంటూ మంచి ముగింపునిచ్చారు. కవయిత్రి సత్యసుధ కట్టమంచి గారికి, నిర్వాహకులు అనురాధ మెరుగు గారికి అభినందనలు. దాస్యం సేనాధిపతి అంటూ తమ యొక్క ఆర్ద్రతాయుతమైన సమీక్ష అభినందనను శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారి చక్కని కవితకు, అందరినీ ఆలోచింపజేసే కవితకు తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలికను పంపారు మనకు గురువుగారు. మీకు సదా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క ఒక గొప్ప సమీక్షాభినందన పొందిన కవయిత్రి గారు శ్రీమతి సత్యసుధ కట్టమంచి గారికి శుభాభినందనలు. అలాగే గత వారం మనకు వచ్చిన మరి ఒక సమీక్షాభినందన శ్రీ దండు ఆంజనేయరాజు గారిది. వారికి నచ్చిన కవిత ముంతాజ్ బేగం గారిది. ఆత్మాభిమాన జ్వాల అనే అంశానికి గాను ఉక్కు పిడికిలి అనే శీర్షికతో వ్రాసిన ముంతాజ్ బేగం గారి కవిత వారికి బాగా నచ్చిన కవిత. ముంతాజ్ బేగం
ఏలూరు ఆ సోదరి వ్రాసిన ఆత్మాభిమాన జ్వాల అనే అంశానికి గాను ఉక్కు పిడికిలి అనే శీర్షిక ద్వారా రాసిన కవిత నాకు బాగా నచ్చింది. ఈ కవితలో ముఖ్యంగా మనిషి పుట్టుకతోనే వస్తుంది, పుడమి తల్లి ఒడిలోకి చేరేదాకా అంటూ అవినీతి పరుల మనోగతాన్ని తమ స్వీయ కవిత ద్వారా అవినీతి పరుల అవినీతికి ఉక్కు పిడికిలి అంటూ సంపదకు అధికారానికి సాగిలపడదని సలాం కొట్టి గులాంగిరి చేసే పనులు తెలియదు అంటుంది. మరియు మనిషిని మనిషిగా ప్రేమించి గౌరవించేదే ఆత్మాభిమానమని, ఆత్మ అభిమాన జ్వాలతో వెలిగే మనిషి ఆస్తులు అంతస్తులతో ఊయలలు ఊగకపోవచ్చు, కానీ జీవితానికి ముఖ్యమైన ఆత్మ సంతృప్తిని సొంతం చేసుకోవడం మాత్రం ఖాయమని ముగింపులో ఉక్కు పిడికిలి అనే కవిత ద్వారా నొక్కి వక్కానించిన ముంతాజ్ బేగం సోదరి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అంటూ దండు ఆంజనేయరాజు గారు తమ యొక్క చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికని పంపారు. అందరినీ కూడా ఆలోచింపచేసే ముంతాజ్ బేగం గారి కవితకు మీ యొక్క చక్కని ఆత్మీయ అభినందన సమాహారము చాలా చక్కగా పంపించారు దండు ఆంజనేయరాజు గారు. మీకు సదా ధన్యవాదాలు. అలాగే మీ యొక్క సమీక్షాభినందన పొందిన ముంతాజ్ బేగం గారు మీకు శుభాభినందనలు. అలాగే గత వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక దండు ఆంజనేయరాజు గారిది. వారికి నచ్చిన లలిత గేయం శ్రీమతి ప్రశాంతి రేవూరి గారిది. వారు కలం గలం అనే అంశంలో భాగంగా లలిత గేయాన్ని వ్రాసారట. రాను రాను బాబోయి అనే ఒక ఉత్సాహభరితమైన శీర్షికతో ఉత్సాహభరితమైన చక్కని గేయం అందించారు. దానికి ప్రశాంతి రేవూరి గారి లలిత గేయానికి దండు ఆంజనేయ రాజు గారి సమీక్షాభినందన అభిప్రాయ మాలిక. నాకు నచ్చిన కవిత వేదిక ద్వారా నేటి కవిత సాహితీ మిత్రుల కవితలకు తోటి మిత్రులు అందిస్తున్న విలువైన వివరణను ఇంకా ఎంతో మెరుగులు దిద్ది నా తోటి సాహితీ మిత్రులందరినీ వారం వారం ప్రోత్సహిస్తున్న నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు శ్రీమతి మెరుగు అనురాధ మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు దండు ఆంజనేయరాజు గారు. అలాగే ఇంతమంది కార్యక్రమాలకి, ఇంత మంచి కార్యక్రమాలకి రూపశిల్పులైన గురువుగారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ గారైన శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వారం నాకు నచ్చిన కవిత సాహితీ మిత్రురాలు శ్రీమతి ప్రశాంతి రేవూరి హైదరాబాద్ గారు అందించిన కలం గలం లలిత గేయంలో రాను రాను బాబోయి అనే ఉత్సాహభరితమైన చక్కని గేయం నాకు బాగా నచ్చింది. ప్రశాంతి రేవూరి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పల్లవిలో వారంటారు, రాను రాను బాబోయి నీతో సంక్రాంతి షాపింగ్కి నేను అంటూ, మరియు చరణంలో చీరాల చీరలు వద్దే వద్దని, మిడ్డీలు అవి ముద్దు ముద్దు అని, ఎత్తైన మడమల చెప్పులు కావాలని, కిందికి మీదికి చూస్తావే ఓ ఎంకి అనే చక్కని జానపదాలతో మన సాహితీ మిత్రులకు అందించిన శ్రీమతి ప్రశాంతి రేవూరి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతో ఓపికతో నా తోటి కవిమిత్రులందరినీ ప్రోత్సహిస్తున్న ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు లక్ష్మయ్య గారికి, శ్రీమతి అనురాధ మెరుగు గారికి ధన్యవాదాలు అంటూ దండు ఆంజనేయరాజు గారు ప్రశాంతి రేవూరి గారి కలంగళం అనే అంశంలో భాగంగా రాసిన లలిత గేయానికి చక్కని సమీక్ష అభినందనను పంపించారు. ఆంజనేయరాజు గారు మీకు సదా కృతజ్ఞతలు. అలాగే ప్రశాంతి రేవూరి గారికి శుభాభినందనలు. మరి ఇవి ఈ వారం మరియు గత వారపు సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు. ఈ యొక్క యూట్యూబ్ లింక్ సమయానికి మన అడ్మిన్ వ్యవస్థాపకులు ఆదరణీయులు శ్రీదాస్యం లక్ష్మయ్య సారు ఎంతో క్రమశిక్షణాయుతంగా మనకు సమయానికి యూట్యూబ్ లింక్ అందజేస్తున్నారు. మరి ఆ యూట్యూబ్ లింక్ రాగానే మన సమూహంలో అలాగే మర్చిపోకుండా మన యొక్క యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు, అభినందనలు, శుభాకాంక్షలను అందించి మరింత ప్రోత్సాహాన్ని అందించాలని
మీకందరికీ సదా మనవి చేస్తూ, అలాగే ప్రతి వారం వైవిధ్యభరితమైన అంశాలకు వచ్చిన కవితలను పరీక్షించి మీకు నచ్చిన కవితను ఎంచుకొని మాకు సంతోషంగా, ఆనందంగా ఎన్నో సమీక్షలు అందించాలని నేటి కవిత అంతర్జాల సమూహ కవిమిత్రులందరికీ, పెద్దలకు మరియు కవివర్య గణానికంతటికీ సదా విన్నవిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.